దేవుని నామానికి వందనాలండి. సెకండ్ పార్ట్ చెప్తున్నాను. మా స్వార్థ యాత్రలో మరి మాస్లమ్మన్న గారు నేను ఏ రీతిగా భార్యాభర్తలం అయ్యామో మరి దేవుడు ఏర్పరిచిన మరి జంట మరి. అయితే మాస్లమ్మన్న గారు మా హాస్టల్ పక్కనే, కాలేజ్ హాస్టల్ పక్కన బీటీహెచ్ చేసేవారు. ఆయన బాప్టిస్ట్ చర్చికి వచ్చేవారు, నేను వెళ్ళేదాన్ని. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను చూసేవారంట. కానీ అప్పుడు లావుగా పెద్ద జుట్టు బొక్కలు అలా ఉండేదాన్ని. మరి ఇప్పుడైతే మరి పెద్దదాన్ని అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడు అనవలు కట్టలేరు అనుకోండి. మరి అప్పుడు మరి మామయ్య గారు అత్తమ్మ గారు స్కూలు హెడ్ మాస్టర్స్ ఇద్దరు. అయితే వాళ్ళు కూడా బాప్టిస్ట్ అన్నమాట, మండపేట. అయితే అత్తమ్మ గారికి 6 సంతానం. 6 సంతానంలో మాస్లమ్మన్న గారు మొదటి సంతానం. మిగతా 3 మధ్యలు 2 ఆడపడుచులు. అయితే ఈ మాస్లమ్మన్న గారు పుట్టిన వెంటనే మరి ఆ మాస్లమ్మన్న గారు వచ్చి ఎత్తుకుని ఆ మాస్లమ్మన్న గారి పేరు పెట్టారంట. ఎందుకంటే మాస్లమ్మన్న గారు మా అత్తగారు వాళ్ళకి చుట్టాలు కాబట్టి వచ్చి మా హస్బెండ్ మాస్లమ్మన్న గారిని ఎత్తుకుని, మాస్లమ్మని నా పేరు నీకు పెడుతున్నాను, నువ్వు కూడా నాకులాగా సేవ చెయ్యాలని మరి దేవుని నామంలో ప్రతిష్ఠించారంట. అప్పుడు అత్త మామలో మరి యొక్క మా హస్బెండ్ అయినటువంటి మాస్లమ్మన్న గారిని తీసుకెళ్ళి బాప్టిస్ట్ చర్చిలో ప్రతిష్ఠ చేశారు. దేవుని సేవకే అర్పించారండి. అర్పించినప్పుడు కాకినాడలో బిఏ అయిపోయింది. బిఏ అయిపోయినాక మరి ఎన్నో ఉద్యోగాలు వచ్చి అంట. తల్లిదండ్రులు ఆశ కదండి, బిడ్డల బాగోవాలని ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతాం కదా మనసులో. అయితే బిఏ అయిన తర్వాత ఈయనకి బ్యాంకు ఉద్యోగాలు, బీఈడి, టీచరు ట్రైనింగ్లు, ఇంకెన్నెన్నో ఉద్యోగాలు వచ్చాయి అంట. అయితే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళమని పోరాడితే మధ్య దూరంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసేవారంట అటెండ్ అవ్వకుండా. ఎందుకంటే అంతా భక్తిపరుడు మా హస్బెండ్ మాస్లమ్మన్న గారు వచ్చేసేవారంట. అలాగే బీటీహెచ్ చేశారు. బీటీహెచ్ చేసిన తర్వాత బీడీ అయ్యారు. ఎక్కడంటే హైదరాబాద్లో మరి కాలేజ్ ఉంది కదండి, బైబిల్ కాలేజీ దోమలగూడలో, అక్కడ బీడీ అయ్యారు. బీడీ అయిన తర్వాత 4th ఇయర్లో ఊరు వచ్చారు. అప్పటికి కూడా నా ఇంటర్ అయింది. డిగ్రీలో జాయిన్ అవుదామన్నప్పటికీ మా నాన్నగారు పోర్ట్ బ్లేర్ తీసుకెళ్ళారు నన్ను. ఆ దేశము ఆ దీవులు చూడాలని నాన్నగారు నన్ను తీసుకెళ్ళారు. అక్కడ 1 ఇయర్ ఉన్నాను. ఉన్న తర్వాత మళ్ళీ నాన్నగారు తీసుకొచ్చేసారు ఇండియాకి. వచ్చినప్పుడు బంగారం కొండ కానీ మా చాలా సంబంధాలు వచ్చాయి నాకు. ఆంధ్రాలో ఏంటంటే 18 రాకముందే పెళ్ళి చేసేస్తారండి. నాకు 18 ఇయర్స్ వచ్చాయి. అప్పటికి నాకు పెళ్లి చేయాలని మా నాన్నగారు చుట్టాలందరికీ చెప్తే చాలా సంబంధాలు వచ్చాయి. ఆ సంబంధాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మా నాన్నగారికి నచ్చేది కాదు. పెదలు నల్లగా ఉన్నాయి, సిగరెట్ తాగుతాడేమో, మరి కొల్లెరగా ఉన్నాయి, డ్రింక్స్ వేస్తాడేమో అని మా నాన్నగారు చాలా సంబంధాలను ఒప్పుకోలేదండి. ఎందుకంటే నేను చాలా గారమైన కూతురిని నాన్నగారికి. మా ఫ్యామిలీలో అందరికీ కూడా నేనంటే చాలా ఇష్టమండి. మా అక్కలకి ఏంటి, మా అక్క పిల్లలకి ఏంటి, మా తమ్ముడికి ఏంటి, అందరికీ కూడా మా నాన్నగారు నన్ను చాలా ప్రేమగా చూసేవారండి. అలాంటి నాన్నగారు పెళ్లి సంబంధాలు సరైన రాలేదని వెంటపేట అమ్మ నాన్న నేను వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే మరి డబ్బు ఖర్చు అయిపోతుందో, కొంచెం బంగారం కొందామని ఆడపిల్ల కాదని బంగారం కొనడానికి వెంటపడి వెళ్ళినప్పుడు మా అత్తవారింట్లో ప్రసాద్ అని ఒక మా చుట్టాలు ఆయన అద్దుకుంటున్నాడంటే, ఆయన సైకిల్ మీద వస్తూ మమ్మల్ని సెంటర్లో చూసి అక్క బావని వచ్చాడు. వస్తే ఏరా ఇక్కడ ఉన్నావు అని మా అమ్మ అడిగేటప్పుడు, అవునక్క వాళ్ళ మాస్టర్ సంజీవరావు గారు మాస్టర్ ఇంట్లో ఎత్తుకుంటున్నాను, ఇక్కడే ఉంటున్నాను అక్క అన్నటప్పుడు, రావులపల్లి మామయ్యది అన్నటప్పుడు, ఏంటక్క ఇలాగ వచ్చారంటే, ఇదిరా పరిస్థితి, పెద్ద బాబుకి పెళ్లి చేయాలనుకుంటున్నాము అంటే, ఇంత చిన్న వయసులోనే అన్నాడు మామయ్య. ఏం చిన్న వయసులో మరి మీ బావగారు మళ్ళీ 3 ఇయర్స్ కానీ రారు కదా, చేసేస్తే ఒక పని అయిపోతుంది అని మా అమ్మగారు అన్నటప్పుడు మా మామయ్య అన్నాడు, ప్రసాద్ మా అత్తవారి ఇంట్లో ఎత్తుకున్న ఆయన ఏమన్నాడంటే, అక్క సంజీవరావు మాస్టారు ఆయనకు 6 సంతానం, పెద్ద కుమారుడు, చాలా మంచోడు అక్క, ఏం అలవాట్లు లేవు, దైవభక్తి గలవాడు, మీ కుటుంబానికి సరిపోతాడు అన్నప్పుడు, సరేరా మరి దేవుని సిద్ధం ఎలాగుందో మరి తీసుకురా అన్న అమ్మగారు. ఈ బంగారం కొనుక్కుని నాన్నగారు అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోయాము. ఆ మరుసటి రోజు మా మామయ్య గారు 11 మంది, అప్పుడు కారులు లేవండి, మెటాడోర్లో టీచర్స్ని తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ కిల్లి షాపులు ఉంటాయి, సోడా షాపులు, అక్కడ అడిగారంట, ఫలానా ఫ్యామిలీ
పలానా మరి పలానా ప్రెసిడెంట్ గారు అమ్మాయి అంట, మరి ఏంటి వాళ్ళ హిస్టరీ ఏంటంటే అసలు అంత అమ్మాయి ఉన్నదని మాకు తెలియదండి, అంత అమ్మాయి ఉందని అక్కడ కింది షాప్లో ఉన్న కొంతమంది ప్రజలు అన్నారంట. అవును ఉన్నది, అవును ఉన్నది, అందుకే వస్తున్నామంటే చాలా మంచి ఫ్యామిలీ అండి, భక్తి గల ఫ్యామిలీ, పిల్లలు బయటకు రారని మా గురించి చెప్పినప్పుడు మరి మామయ్య గారు వచ్చారు, చూసుకున్నారు, చూసుకుని ఇష్టమైంది, మరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నా బాధ, ఉద్యోగం లేదు, మా నాన్నగారికి ఇష్టపడద్దు లేదు, అంత పెద్ద ఫ్యామిలీలో నాకు సీపులు పట్టుకుంటాం రాదు, ఈ బాసనలతో అమ్మటం రాదు, ఏమి రాదు, గారంగా పెరిగాను నేను, ఏమి రాదు అసలు అమాయకత్వం. అలాంటి సమయంలో ప్రభువా వాళ్ళకి ఇలాంటి మరి సంబంధం వచ్చింది, నీ సిద్ధమా కాదన్నప్పుడు ప్రార్థన చేసి పడుకున్నానండి. పడుకునేటప్పుడు కలలో ఆయనేమో యేషోబు నేను మరియమ్మనంట, నా ఏంటి డ్రామా చేస్తున్నామంట. మాస్లమణి గారు యేషోబు నేనేమో మరియమ్మలాగా స్కిట్ వేస్తున్నామంటండి దర్శనంలో. నాకు ప్రభా ఇది నీ సిద్ధమే అనుకుని, పర్లేదు ఉద్యోగం లేకపోయినా చేసుకుంటాను నాన్నగారు అంటే, మా నాన్నగారు వెనక్కి మా కరుగులు ఉంటాయండి బ్యాట్కి వెళ్ళిపోయి ఏడ్చుకుంటా అన్నారు. మా అమ్మగారు అన్నారు, మరి బైబిల్లో పౌలు భక్తుడు ఉన్నాడు, ఆయనకి ఏం ఉద్యోగం ఉందయ్యా, ఆయనకి ఏం ఉద్యోగం లేదు కదా, ఆయన పోషణ కొరకు డేరాల కుటుంబం బ్రతికాడు కదా, అబ్బాయి అయితే మంచోడు గుణవంతుడు, నువ్వు ఎక్కడో దూరంగా ఉంటారు మీరు, నేను పిల్లలను పట్టుకుని ఉండాలా, మళ్ళీ చెడు వేషణాలతో ఉంటే బిడ్డ ఆగమైపోతుంది కాబట్టి ఒప్పుకుందామంటే మా నాన్నగారికి ఇష్టం లేదు. శ్రీకాకుళం నుంచి ఒక ఇంజనీర్ వచ్చాడండి, నల్లగా ఉన్నాడు, మా ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్నకి నేను ఒక ఇష్టమైపోయాను, మరి ఓకే చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మా అమ్మగారు అన్నారు లాస్ట్లో, మీరు ఏ చర్చికి వెళ్తారని అడిగారు మా అమ్మగారు. మేము చర్చిలకు వెళ్ళమండి, మేము విగ్రహాలు దిగులమని అంటే, నా బిడ్డనే విగ్రహార్థం చేసిన వాళ్ళకి ఎవరు నేను, ఇంకా మీరు మాకు ఫోన్ మాకు ఏమి లెటర్లు రాయొద్దు, ఏమి కొబ్బరి పెట్టొద్దని మా అమ్మగారు చెప్పినప్పుడు మరి నాన్నగారు తప్పలేదు, ఒప్పుకున్నారు. కానీ నాన్నగారు అమ్మగారు ఈ సంబంధం అమ్మగారు ఒప్పుకున్నందుకు 3 సంవత్సరాలు మాట్లాడుకోలేదండి నాన్నగారు. అయితే పెళ్ళైనాక మరి మా నాన్నగారు అన్నట్టు చాలా చాలా విపరీతమైన బాధలు శ్రమలు. ఎందుకంటే మనుషులు డబ్బున్న వాళ్ళే ప్రేమిస్తాడు, గుణవంతులు కాదు వాళ్ళకి కావలసింది, డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తాడు, ధనమున్న వాళ్ళని ప్రేమిస్తాడు. మన దేవుడైతే మన హృదయాన్ని ఎరిగి, మన దీనత్వం చూసి, మన పరిశుద్ధతను చూసి, మన భక్తిని చూసి మన దేవుడు ప్రేమిస్తాడు కదండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఓర్చుకుంటూ మరి మాస్లమ్మని గారితో ఉన్నాను. మాస్లమ్మని గారు మరి బీడీ అయ్యారు కదండి, వచ్చారు. వచ్చిన తర్వాత అనపర్తి మాసవరం రెడ్లు ఉంటారండి, అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. ఈలోగా మామయ్య గారు అక్కడ 3 సెంట్లు స్థలం కొన్నాడండి పొలంలో. అందరూ అన్య జనాంగం, రాజులు కాపులు కమ్మవారు కుమ్మరవారు మంగళలో సాకల్లో అలాంటి ప్లేస్లో ఫైర్ ఆఫీస్ ఉంటుందండి మండపేటలో. ఆ ఫైర్ ఆఫీస్ వెనకాల 3 సెంట్లు పొలం కొని స్తంభాల పాతి తాటేకులతో పాకేశారండి. వేసి అప్పుడు అన్నారు, అదేరా మీకు ఆధారం అన్నారు. అన్నప్పుడు పర్లేదు నాన్న, ఆకాశ పక్షులు చూడు విత్తలో కొయ్యవు, అయినా అవి జీవించాయి, ఆహారం తిన్నాయి, మమ్మల్ని కూడా మా దేవుడు పోషిస్తాడని చెప్పేవారు. కానీ ఆ కుటుంబంలో పెట్టే బాధలకి మా హస్బెండ్ మాస్లమణి గారు నేను పైకి వెళ్ళి సాపేసుకుని కొబ్బరి చెట్టు కింద సాపేసుకుని మోకరించి చాలా కన్నీరు విడిసేవారు. ఏంటి మా పరిస్థితి, పిల్లలు పుడితే పిల్లల పరిస్థితి ఏంటి బ్రహ్మ అని మేము ప్రార్థించినప్పుడు మాస్లమణి గారు ఎప్పుడో డిగ్రీలో చదువుతున్నప్పుడు రైల్వేకి అప్లికేషన్ పెట్టుకున్నారంటే పోస్టులు పడితే, అది ఆయన మర్చిపోయాడు. ఈ కష్టాల్లో మర్చిపోయినప్పుడు మరి ఇలా కన్నీరు విడిసి ప్రార్థిస్తున్నప్పుడు మమ్మల్ని సపరేట్గా చూసేవారంటే, మా దగ్గర డబ్బు లేదు కదా, మాస్లమణి గారి దగ్గర దేవుడు తప్ప ధనం లేదు కదా, ధనం ఉన్న వాళ్ళనే తల్లిదండ్రులు ప్రేమిస్తారండి, ధనం ఉన్న వాళ్ళనే మరి అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా బంధువులైనా స్నేహితులైనా మరి గుణం చూడరు, కానీ వాళ్ళ దగ్గర ధనాన్ని చూసి ప్రేమిస్తుంది లోకం. అయితే దేవుడు మా గుణాన్ని చూసి దేవుడు మమ్మల్ని ప్రేమించి మాస్లమణి గారికి దర్శనం ఇచ్చాడు. మాస్లమణి, నువ్వు భయపడకు, నేను పోషిస్తాను, ఇదిగో రైల్వేలో నీకు జాబ్ ఇస్తున్నాను అని 5వ అంతస్తులోకి తీసుకెళ్ళి అక్కడ సెయ్యుదులు పెట్టి దిగేశాడంటే సైన్. జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుందంటే ఎవరు నమ్మేవారు కదండి, వాళ్ళ సెల్లుల భర్తలే నా సెల్లులో పువ్వు పెట్టక బావగారు అనేవారు. మరి మా అమ్మగారు నమ్మారు, మా అమ్మగారు విశ్వాసురాలు, మా అమ్మగారు భక్తి పరురాలు,
మా అమ్మగారు సేవకుల్ని ఎంతో బాగా చూసేది. మా అమ్మగారు చాలా ప్రేమించేది దేవుణ్ణి. మా అమ్మగారు నమ్మారు. మా అమ్మగారు కూడా బల్లుడికి రైల్వేలో జాబ్ వస్తుందని అందరికీ కూడా చెప్పేది సాక్షి. అయితే ఈ కష్టాల్లో మేము మర్చిపోయామండి. రైల్వేలో జాబ్ వస్తుంది అన్నమాట మర్చిపోయాం. ఒకరోజు మరి డిసెంబర్ 1985 డిసెంబరు 24ని మరి అంతకుముందు ఈయన కాల్ లెటర్ వచ్చిందండి. వస్తే 2000 మెంబర్స్లో ఒకటే పోస్ట్, గ్రేడ్ 1 ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్. అయితే అంతకుముందు ఈయనకి ట్రాన్స్ఫర్స్ ఆపరేషన్ అయ్యిందండి. ఇక్కడ నరమో కొంచెం వీక్ అయ్యి కొద్దిగా మాట వినపడకుండా పెళ్ళప్పుడు చేసుకున్న ప్రమాణాలు మరి ఏది అదే నాకు వచ్చినా మరి ఆయన నన్ను ప్రేమించాల, మరి ఆయనకు వచ్చిందని నేను వదిలిపెట్టకూడదు కదండి. దేవుని ఏదో ప్రమాణకం చేసుకున్న తర్వాత అయితే ఇంత వీక్ ఉన్నారు, ఈయనకి ఏమొస్తుంది జాబ్ అని ప్రజలందరూ అనుకునేవారు. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళారండి. దేవుడు ఏదైతే దర్శనం చూపించాడో, రైలు నిలయం ముందర ఒక ట్రైన్ ఉంటుంది కదండి, అది షో, అది చూపించి నువ్వు 5 అంతస్తులోకి వెళ్తున్నావో, సిఆర్పీలు ఉంటారు, ఇక్కడ నీ ఇంటర్వ్యూ అని దేవుడు చెయ్యట్టుకుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఎప్పుడైతే కిందకు వచ్చారో ఈయనకి విశ్వాసం పెరిగినప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది. నాన్నగారు మీరు 2 అంటే నేను రానన్నారు మామయ్య గారు. ఎందుకంటే ఈయన ధనవంతుడు కాదు కదా. 2 నాన్నగారు సపోర్ట్ అంటే ఏదో బలవంతంగా వెళ్ళారనుకోండి. మామయ్య గారు వెళ్ళిన తర్వాత బయట కూర్చున్నారంట. అందరిని పిలుస్తున్నారు కానీ ఈయన పేరు రాలేప్పుడు అనుకున్నాడు, నేను తప్పుగా దర్శనం కన్నానేమో, సాతాను కానీ దర్శనం ఇలాగిచ్చిందో మన ఆశ్రయపుని అనుకుని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారంట. కూర్చుంటే లాస్ట్ 2000 మెంబర్స్లో లాస్ట్ మాస్లమని అని పిలిస్తే అప్పుడు వెళ్ళారంటే పైకి. వెళ్తే యేసుప్రభు ఎన్ని అంతస్తులు అయితే కూర్చోబెట్టారు అని దర్శనం ఇచ్చారో అక్కడే కూర్చోబెట్టిన తర్వాత మరి అంబేద్కర్ గురించి అడిగారు. అంబేద్కర్ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు అడిగితే అన్నీ చెప్పారంట. మరి హైదరాబాద్లో కొన్ని విషయాల గురించి అడిగితే ఇక్కడే బీడీ ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్ అయ్యారు కాబట్టి ఇక్కడికి కూడా కొన్ని చెప్పారంట. 2000 మెంబర్స్లో ఆ ఒక్క పోస్టు నా హస్బెండ్కి ఇచ్చాడండి దేవుడు, ఈ పోస్ట్ ఇదే. అప్పుడు 2085-24 నా పోస్ట్ ఇస్తే ఇంకా ఆ రోజు అక్కడ తగ్గిన కూడి కట్టి మండపాట మరి అక్కడ సచ్చి స్థలం కొన్నారు కదండి మామయ్య గారు. అక్కడ కృతజ్ఞత కూడి కట్టి లెపర్సీ వాళ్ళకి, గుడ్డు వాళ్ళకి అందరికీ బట్టలు కొని భోజనాలు పెట్టి మరి ఆ రోజు అపాయింట్మెంట్ అయ్యిందండి. అపాయింట్మెంట్ అయిన తర్వాత మేము 2086 జనవరి 14న నేను ఇక్కడికి వచ్చానండి మాస్లమన్న గారి దగ్గర. మాస్లమన్న గారికి వచ్చిన జీతం ఏం చేయాలో తెలియదు, అమాయకత్వం, ఏ డబ్బులతో ఎలా చేయాలో తెలియదు, నాకు అనుభవం లేదు. అలాంటి పరిస్థితిలో మా కజిన్ సిస్టర్ ఉన్నారండి. మా కజిన్ సిస్టర్ అన్ని చెప్పింది. తర్వాత ఎపిసోడ్ తర్వాత చెప్తానండి. మా జీవిత సువార్త యాత్రలో మా జీవిత కష్ట సుఖాలు మీకు ఒకసారి చెప్పాలని, యూట్యూబ్ కూడా ఎందుకు చేస్తున్నానో మీకు కూడా చెప్పాలని, వివరించాలని మరి నేను ఆశపడి మీకు చెప్తున్నానండి. మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి, మా సహవాసం గురించి, మండపేటలో ఉన్న సంఘం గురించి మీరందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం.